దేశంలో మరో బృహత్తర కార్యక్రమానికి బీజం పడింది. 15 ఏళ్ల విరామం తర్వాత జనగణన జరగబోతోంది. ఇందుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. 2 దశల్లో జనాభాను లెక్కించబోతున్నారు. 2027 మార్చి 1 నాటికి జనగణన పూర్తి కానుంది. జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టనుండడం ఈసారి ప్రత్యేకత. ఈ ప్రక్రియ కోసం ఏకంగా 34 లక్షల మంది గణకుల సేవలు ఉపయోగించుకోనున్నారు. తొలిసారిగా పూర్తి డిజిటల్ విధానంలో ట్యాబ్ల ద్వారా జనాభా లెక్కలను చేపడుతున్నారు. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్ల ద్వారా ప్రజలు సొంతంగా తమ వివరాలు వెల్లడించే వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు. మరి అసలు ఎందుకు జనగణన? దీని ద్వారా కేంద్రం ఎన్ని విధాలుగా డేటా సేకరణ చేస్తుంది? జనగణన ద్వారా ఏ ప్రయోజనాలు కలగనున్నాయి? దీని ద్వారా సేకరించిన వివరాలను ఏ అంశాలకు వాడుకోవచ్చు? పౌరుల భిన్న అవసరాలు, జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు మదింపు చేసి విశ్లేషించడానికి ఖచ్చితమైన సమాచారం అవసరం. ఆ అవసరం పేరే జనగణన. దేశంలో 15 ఏళ్ల తర్వాత ఈ ప్రక్రియ జరగబోతోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో జనాభా లెక్కింపు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైనట్లయింది. మొత్తంగా 2 దశల్లో జనాభాను లెక్కించనున్నారు. 2027 మార్చి 1వ తేదీ నాటికి జనగణన పూర్తి కానుంది. ఇది మొత్తంగా 16వది కాగా స్వాతంత్ర్యం తర్వాత చేపట్టబోయే 8వ జనగణన. ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా చేపడతారు. ఇందుకోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా పూర్తి డిజిటల్ రూపంలో సాగుతుంది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలు వెల్లడించే వెసులుబాటును కల్పిస్తున్నారు. డేటా భద్రత కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. సమాచార సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు వెల్లడించింది. సాధారణంగా జనాభా లెక్కలను 10 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. దేశంలో దీన్ని చివరిసారిగా 2011లో చేపట్టారు. 2021 లెక్కలకు సంబంధించి 2020లోనే ప్రక్రియ చేపట్టాల్సింది. కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ క్రమంలోనే జనగణనతో పాటే కులగణన చేపట్టాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు పెరగటం, కొన్ని రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు పూర్తి చేయడంతో కులగణనకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే జనాభా లెక్కల వివరాల నమోదుకు 30కి పైగా ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలిసింది. మంచు ఎక్కువగా ఉండే కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ సహా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2026 అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు జనగణనను నమోదు చేయనున్నారు. జనగణన వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచడంలో జనగణనది కీలక పాత్ర. దేశమంటే మనుషులైతే దేశాభివృద్ధికి కొలమానాలు వారి జీవన ప్రమాణాలే. ఎప్పటికప్పుడు వాటిని మదించటం అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు దోహదపడుతుంది. దేశవ్యాప్తంగా ఎంతమంది జీవిస్తున్నారు, వారి స్థితిగతులు ఏంటి అని తెలుసుకుంటే సామాన్యుల జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దే సంక్షేమ పథకాలను, ప్రగతి వ్యూహాలను సిద్ధం చేసుకోవచ్చు. ప్రజల విద్యాస్థాయి, సామాజిక స్థితిగతులు, మాట్లాడే భాషలు, వృత్తి, ఉపాధి, ఆదాయం, వలసలు వంటి వివరాలని జనగణన కళ్లకు కడుతుంది. ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యాలు మార్పు చేర్పులకు అది పునాది వేస్తుంది. అంతటి కీలకమైన జనగణన ప్రక్రియ కోవిడ్ ఉధృతి తగ్గిన తర్వాత కూడా ప్రారంభం కాకపోవడంపై సామాజికవేత్తలు చాలా కాలం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆలస్యంగా అయినా ఎట్టకేలకు ఇది ప్రారంభం కావటం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. దీని ద్వారా ప్రధానంగా అటు ఆయా కులాలతో పాటు ప్రభుత్వాలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరమని చెప్పవచ్చు. ఎందుకంటే పాలకులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ వర్గాలకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి తేవాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వారి బాగోగుల కోసం ఇంకా ఎలాంటి ప్రయోజనాలను మనం ముందుకు తీసుకొస్తే బాగుంటున్నటువంటి అంశంలో భాగంగా ఈ జనాభా లెక్కలతో పాటు కులగణనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు కూడా ఎంతో ఉపయోగపడతాయని చెప్పవచ్చు. జనగణన ఆలస్యం కావడంతో గత 4 ఏళ్ల కాలంలో అనేక నష్టాలు సంభవించాయి. ఇందుకు పలు ఉదాహరణలు ఉన్నాయి. జాతీయ ఆహార భద్రత కింద పేదలకు ఆహార ధాన్యాలు అందించడానికి 2011 జనాభా లెక్కలని ఇప్పటికీ ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
దానివల్ల 10 కోట్ల మంది అర్హులైన పేదలకు ఆహార ధాన్యాలు అందటం లేదని గతంలోనే విశ్లేషణలు వెలువడ్డాయి. జాతీయ నమూనా సర్వే, కుటుంబ ఆరోగ్య సర్వే వంటి వాటి కోసం కూడా పాత గణాంకాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఫలితంగా కొన్ని సంవత్సరాల్లో జనాభాలో వచ్చిన మార్పుల్ని అవి ప్రతిబింబించడం లేదు. ప్రభుత్వ విధానాల రూపకల్పనకు కూడా పాత జనాభా లెక్కలు అవరోధంగా మారాయి. ముఖ్యంగా వలసలు ఎక్కువగా ఉండే ప్రాంత ప్రజలపై ఈ ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. జనగణన పూర్తయితే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అసమానతలు లేకుండా అందే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గాలు కానివ్వండి, పేద మధ్యతరగతి, అదేవిధంగా ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి ఒక డేటా వచ్చే తరుణంలో ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత, దానికి సంబంధించినటువంటి ప్రజలకు అందించాల్సినటువంటి అభివృద్ధి ఫలాలు కానివ్వండి, ఇతరత అభివృద్ధి విషయాల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో వెంటనే దీన్ని పూర్తి చేసిన తరుణంలో దేశం అనేది అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారత్ 146 కోట్లకు పైగా సంఖ్యతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. అయితే అదే సమయంలో ప్రాంతాల మధ్య జనాభా సంఖ్యలో అసమానతలు ఉన్నాయి. కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు మినహా మిగతా ప్రాంతాల్లో సంతాన సాఫల్య రేటు పడిపోయింది. అందువల్ల భారతావని వాస్తవ జనసంఖ్య ఎంత, ఏ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉంది అన్నది జనగణనతోనే తేలనుంది. రిజర్వేషన్లను మరింత సమర్థంగా నిర్ధారించడానికి కూడా ఈ లెక్కలు ఉపయోగపడే అవకాశం ఉంది. ఉదాహరణకు 2011లో జనగణన జరిగిన తర్వాత ఎస్సీ ఎస్టీ సహా కొన్ని కులాల జాబితాలో పలు మార్పులు జరిగి కొన్ని కొత్త కులాలు చేరాయి. జనగణన ద్వారా వారి చేరికను నిర్ధారించి విద్యా, ఉపాధి, నియోజకవర్గాల్లో రిజర్వేషన్ కోటా పరంగా న్యాయం చేసేందుకు వీలు కలుగుతుంది. అయితే జనాభా లెక్కల సేకరణ అంటే కేవలం జనాభా ఎంత అనేటటువంటి సమాచారాన్ని మాత్రమే సేకరించదు. జనాభా లెక్కల సేకరణలో అనేక అంశాలను సేకరిస్తారనేటటువంటి విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా జనాభా ఎంత ఉంది, జనాభా పెరుగుదల రేటు ఎంత, జనసాంద్రత ఎంత, అక్షరాస్యత ఎంత, స్త్రీ పురుష నిష్పత్తి ఎంత, జనాభాలో ఏ వయసు కలిగిన వాళ్ళు ఎంత ఉంటారు అనేటటువంటి అనేక అంశాలను కూలంకషంగా జనాభా లెక్కల సేకరణలో భాగంగా పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. సేకరించినటువంటి సమాచారం ఆధారంగానే భారత ప్రభుత్వము భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటుంది, తన విధానాలను రూపొందించుకుంటుంది, అదేవిధంగా తన లక్ష్యాలను నిర్దేశించుకొని అమలు చేస్తుందనేటటువంటి విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా భారతదేశంలో అక్షరాస్యత తక్కువగా ఉంది అని జనాభా లెక్కల సేకరణలో తేలితే అక్షరాస్యతను పెంచేటటువంటి లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. అదేవిధంగా ఇటీవల వరల్డ్ బ్యాంక్ చెప్తున్నటువంటి దాని ప్రకారంగా భారతదేశంలో 146 కోట్ల జనాభా ఉంటే దానిలో 68% వర్కింగ్ పాపులేషన్ ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్పారు. వాళ్ళకి పని ఎలా కల్పించాలనేటటువంటి ప్రభుత్వ విధానాల్ని రూపొందించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జనాభా లెక్కల సేకరణ ద్వారా ఒక సమగ్రమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారనేటటువంటి విషయాన్ని గమనించాలి. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు చేపట్టనున్న కులగణన కూడా కీలకమే. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్లో అధిక సంఖ్యలో కులాలు, మతాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశాలన్నింటిలోనూ భారత్లోనే అతిపెద్ద కుల వ్యవస్థ ఉంది. అందుకే రాజకీయ పార్టీలన్నీ ఏళ్ల తరబడి కులగణనకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మోదీ సర్కారు జనగణనతో పాటు కులగణనను కూడా చేపట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటకలతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్న బీహార్ ప్రభుత్వం కూడా కులగణన చేపట్టింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం అనేక మార్లు కులగణనపై మాట్లాడారు. స్వతంత్ర భారతంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు సెన్సస్లో కులగణన చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల ముఖ్యంగా కులగణన చేయడం వల్ల గత 77 సంవత్సరాలుగా ఏ వర్గాలు లాభం పొందినాయి, ఏ వర్గాలు లాభం పొందకుండా ఇంకా వెనుకబడి ఉన్నాయనేటువంటి విషయం తెలుస్తుంది. సో మరి నిజంగా మనం కులగణన చేసినప్పుడు ఏ కులాలు నిజంగా ఈ అభివృద్ధి ఫలాలు అందుకోలేకుండా దూరంగా ఉన్నాయి, వాళ్ళని ఎట్లా మనం ఇంక్లూజివ్ డెవలప్మెంట్లో తీసుకురాగలం అనేటువంటి విషయాలు మనం మాట్లాడుకోవడానికి వీలుంటుంది. కులగణన అనేది జనాభా లెక్కల కసరత్తు కంటే ముఖ్యమైంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అది సామాజికంగా తీవ్ర ప్రభావం చూపే రాజకీయ అంశం. జనాభా లెక్కల్లో కులగణనను చేర్చటం వల్ల ప్రధానంగా రిజర్వేషన్ల అమలులో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. రాజకీయ ప్రాతినిధ్యంలోనూ వెనుకబడిన వర్గాలకు మేలు చేకూరే అవకాశం లేకపోలేదు. దాంతోపాటు సామాజిక న్యాయంపై ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వివిధ కులాల జనాభా, వారి ఆర్థిక స్థితిగతులు, ఉపాధి, విద్యా స్థాయిలపై సమగ్ర సమాచారం ప్రభుత్వాల దగ్గర ఉండటం వల్ల సంక్షేమ పథకాలు సులభంగా అమలు చేయవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ప్రభుత్వ విధానాల రూపకల్పన కూడా సులభమవుతుంది. సామాజిక సామరస్యతను బలోపేతం చేయడంతో పాటు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలను మరింత పగడ్బందీగా అమలు చేసేందుకు మార్గం సుగమమవుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తేగల ఇంతటి కీలకమైన జనాభా లెక్కలతో పాటు కుల గణనను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తేనే దీనికి సార్థకత. సుదీర్ఘకాలం తర్వాత జరుగుతున్న ఈ ప్రక్రియలు ఏ ఆటంకమూ లేకుండా పూర్తయి
దేశ ప్రజలందరికీ సమన్యాయం జరగటం ద్వారా వారి జీవన స్థితిగతులు మెరుగుపడాలని అందరి ఆకాంక్ష.